99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇమ్రాన్ ఖాన్ మరణంపై సంచలన ప్రచారం. అసీం మునీర్పై దాడి జరిగిందా? పీటీఐ కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం. మునీర్ ఆసుపత్రిలో ఉన్నారన్న ప్రచారం. సోషల్ మీడియాలో వైరల్గా పుకార్లు. ఇమ్రాన్ ఆరోగ్యంపై స్పష్టత ఏది? కుటుంబ సభ్యులకు ఎందుకు ఆంక్షలు? పాకిస్తాన్ సర్కార్ ఎందుకు మౌనం పాటిస్తుంది? నిజమేంటో తేల్చాల్సిన అవసరం లేదా? అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు. ఇమ్రాన్ ఖాన్ నిజంగానే జైల్లో చనిపోయారా? ఒక జర్నలిస్టు చేసిన సంచలన వ్యాఖ్యతో మొదలైన ప్రచారం ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాలను మరోసారి కుదిపేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వడం లేదని, న్యాయవాదులు, పార్టీ నేతలకు కూడా ఆయనతో సమావేశం కావడానికి అనుమతులు లేవని వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంతలోనే మరో సంచలన ప్రచారం తెరపైకి వచ్చింది. తమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ను అసీం మునీర్ చంపించారన్న ఆరోపణలతో పీటీఐ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని. మరి ఈ క్రమంలోనే మునీర్పై దాడి జరిగిందని, తీవ్ర గాయాలతో ఆయన రహస్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత? ఇమ్రాన్ ఖాన్ మరణం నిజమైతే అసీం మునీర్పై దాడి కూడా నిజంగానే జరిగిందా, లేక అనుమానం నుంచి మరో సంచలన కథనం పుట్టుకొచ్చిందా? ఇమ్రాన్ ఖాన్ చుట్టూ అనుమానాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఆయన జైలు జీవితం చుట్టూ నెలకొన్న సమాచార లోపమే. పాకిస్తాన్లో అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్న మాజీ ప్రధానమంత్రి జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై తరచూ స్పష్టమైన సమాచారం బయటికి రావటం లేదు. కుటుంబ సభ్యులు ఆయన కలవాలని ప్రయత్నించిన సందర్భాల్లో ఆంక్షలు ఎదురయ్యాయని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. న్యాయవాదులు కూడా సమావేశాలకు అనుమతులు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి ఉన్నారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం చేయడం ఒక్కసారిగా పెద్ద సంచలనంగా మారింది. ఇక్కడి నుంచే అసీం మునీర్ పేరు తెరపైకి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ సైనిక వ్యవస్థ మధ్య చాలా కాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా బలపడినప్పటి నుంచి సైన్యం ఆయన మధ్య సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయి. చివరకు ఇమ్రాన్ అధికారాన్ని కోల్పోవడం, ఆయనపై కేసులు నమోదవడం, జైలుకు వెళ్లడం వంటి పరిణామాలన్నిటి వెనుక సైనిక వ్యవస్థ పాత్ర ఉందని పీటీఐ ఆరోపిస్తూ వస్తుంది. అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ వర్గంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అందుకే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న ప్రచారం మొదలైన వెంటనే పీటీఐ మద్దతుదారుల్లో ఒక వర్గం నేరుగా మునీర్ వైపు వేలెత్తి చూపడం మొదలుపెట్టింది. తమ నాయకుడిని అసీం మునీరే చంపించారని అంటుంది పీటీఐ పార్టీ. మరి ఇమ్రాన్ను చంపేశారన్న జర్నలిస్ట్ కామెంట్స్ తర్వాత పీటీఐ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అసీం మునీర్పై పీటీఐ కార్యకర్తలు దాడి చేశారని, ఆయన తీవ్ర గాయాలతో రహస్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకే మునీర్ గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడని అంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం చెప్పే సమాచారాన్ని పీటీఐ మద్దతుదారులు పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేదు. అదే సమయంలో పీటీఐ నుంచి వచ్చే ప్రతి ఆరోపణను ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి కూడా లేదు. ఇమ్రాన్ ఖాన్ మరణించారని కార్యకర్తలు నమ్మితే పరిస్థితి ఎంత తీవ్రంగా మారుతుందో ఊహించడమే కష్టంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్ సాధారణ నాయకుడు కాడు. ఆయనకు పాకిస్తాన్లో భారీ స్థాయిలో ప్రజా మద్దతు ఉందని పీటీఐ చెబుతుంది. ఇమ్రాన్ జైల్లో ఉన్నప్పటికీ ఆయన పేరు రాజకీయ చర్చల్లో కొనసాగుతూనే ఉంది. ఆయనపై ఏదైనా తీవ్రమైన పరిణామం జరిగిందన్న నమ్మకం పీటీఐ కార్యకర్తల్లో బలపడితే అది కేవలం సోషల్ మీడియా నిరసనగా ఆగపోవచ్చు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం, సైన్యం, పీటీఐ మధ్య ఉన్న ఉద్రిక్తత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో అసీం మునీర్పై దాడి జరిగిందన్న ప్రచారం నిజమని తేలితే పరిణామాలు మరింత ప్రమాదకరంగా కూడా మారతాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్పై నేరుగా దాడి జరగడం సాధారణ రాజకీయ ఘటన కాదు. అది దేశ భద్రతా వ్యవస్థకే పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఆ దాడికి ఇమ్రాన్ ఖాన్ మరణంపై ఉన్న ఆగ్రహమే కారణమని తేలితే పాకిస్తాన్లో రాజకీయ ఘర్షణ నేరుగా సైనిక వ్యవస్థతో ప్రజల ఘర్షణగా మారే ప్రమాదం ఉంటుంది. సైన్యం కఠినంగా స్పందించవచ్చు, మరి పీటీఐ మరింత తీవ్రంగా ప్రతిఘటించవచ్చు. మరి ఆ తర్వాత నిరసనలు, అరెస్టులు, అరచివేతలు, ప్రతీకార ఆరోపణలు ఒకదాని వెంట ఒకటి జరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉంది. అసీం మునీర్పై నిజంగానే దాడి జరిగి ఉంటే పాకిస్తాన్ వంటి దేశంలో ఆ విషయం పూర్తిగా రహస్యంగా ఉంచడం సాధ్యమేనా? ఆర్మీ చీఫ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారని అనుకుందాం. మరి అలాంటి సందర్భంలో ఆసుపత్రి, భద్రతా సిబ్బంది, సైనిక అధికారులు, ప్రభుత్వ వ్యవస్థ, రాజకీయ వర్గాల్లో అనేక మందికి సమాచారం ఉండాల్సిందే. అంత పెద్ద వ్యవస్థలో ఒక్క ఆధారం కూడా బయటకు రాకపోవడం అనేక ప్రశ్నలను ఇప్పుడు లేవనెత్తుతుంది.
మరి అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోలేదు. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని చెబితే సరిపోదు, ఆయన ఆరోగ్య పరిస్థితిని పారదర్శకంగా వెల్లడించాలి. కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసే అవకాశం ఇవ్వాలి. న్యాయవాదులు ఆయన్ని కలవాలి. మరి అవసరమైతే వైద్యులు నివేదికను బయటపెట్టాలి. తాజా ఫోటో లేదా వీడియో ద్వారా ఆయన సజీవంగా ఉన్నారని చూపించాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రచారానికి ముగింపు పలికే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం ఎంతగా ఖండించినా సోషల్ మీడియాలో కొత్త కథనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని స్పష్టమైన ఆధారాలు బయటకు వస్తే ప్రస్తుత ప్రచారంలో చాలా భాగం పుకారుగా తేలిపోతుంది. అయినప్పటికీ మరో ప్రశ్న మిగిలిపోతుంది. ఇంత పెద్ద అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు ఒక మాజీ ప్రధాని కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా కలవలేకపోతున్నారు? ఆయన ఆరోగ్యంపై ఎందుకు పారదర్శకత సమాచారం అందుబాటులో లేదు? మరి ఈ ప్రశ్నలకు పాకిస్తాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా? ఆయనకు ఏమైనా జరిగిందా? అసీం మున్నీర్పై నిజంగానే దాడి జరిగిందా? ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే పాకిస్తాన్ సర్కార్ అధికారికంగా నోరు విప్పి తీరాల్సిందే అంటున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 టీవీ. TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.